నతోస్మి దివాకరం. చక్కగా ఎర్రని దాసాని పువ్వు లాంటి రంగులాంటి పుష్పకాంతితో ప్రకాశిస్తూ కశ్యపుని కొడుకుగా మహాకాంతిమంతుడైనటువంటి సూర్యదేవుడు చీకటిని తొలగిస్తూ సర్వపాపాలను పోగొట్టేవాడిగా వచ్చినటువంటి ఆ సూర్యుడినే తన యొక్క వాహనంగా తీసుకొని పరమాత్మ స్వరూపుడుగా అదిగో వెంకటాచలపతి అయినటువంటి వైకుంఠనాథుడు పొద్దున చక్కగా అనుగ్రహించారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇదిగో ఇప్పుడు ఆనందాన్ని కలిగిస్తూ ఇక్కడ కల్పవృక్షం మీద కనబడుతున్నారు. కల్పము అంటే కోరిక అనర్థం. అటువంటి స్వామి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా దర్శిస్తాం. వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా స్వామిని సేవిద్దాం. గోవింద. విన్నపమిదే నీకు వేవేలు విధముల, విన్నపమిదే నీకు వేవేలు విధముల, నన్ను గావవే హరి నమో నమో. విన్నపమిదే నీకు వేవేలు విధముల, నన్ను గావవే హరి నమో నమో. నమో 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 నమో. నీ గుణము నేనెరిగి నిన్ను కొలువనేరా, నా గుణము నీవెరిగి నన్ను నేలుకొనవయ్యా. నీ గుణము నేనెరిగి నిన్ను కొలువనేరా, నా గుణము నీవెరిగి నన్ను నేలుకొనవయ్యా. సాగరము నీవు దచ్చి సతిని తెచ్చుకున్నట్టు, సాగరము నీవు దచ్చి సతిని తెచ్చుకున్నట్టు, నాగశయనుడా హరి నమో నమో. నాగశయనుడా హరి నమో నమో. విన్నపమిదే నీకు వేవేలు విధములు, నన్ను గావవే హరి నమో నమో. నమో 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 నమో. నీవున్న చోటెరిగి నిన్ను తలచనేరా, నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే. నీవున్న చోటెరిగి నిన్ను తలచనేరా, నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే. కోవిదుడా నారబేరు కొన్నవానిగాచినట్టు, కోవిదుడా నారబేరు కొన్నవానిగాచినట్టు, నావొడయ హరి హరి నమో నమో. నావొడయ హరి హరి నమో నమో. విన్నపమిదే నీకు వేవేలు విధములు, నన్ను గావవే హరి నమో నమో. నమో 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 నమో.
మనివడి అహల్యను పాదమునాగాచినట్టు ననిచి శ్రీ వెంకటేశ నమో నమో అనిచి శ్రీ వెంకటేశ నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధముల నన్ను గావవే హరి నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధముల నన్ను గావవే హరి నమో 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 ఓం నమో కల్పవృక్షవాహనారూఢాయ గోవిందాయ నమో నమః. అదిగో అందమైన అయ్యవారు అతివలిద్దరితో కలిసి అద్భుతంగా ఆనంద కర్పూర నీరాజనాన్ని భక్తులందరూ కూడా అసంఖ్యాకంగా తమ తమ స్థానాల నుంచి అందిస్తుంటే చక్కనైనటువంటి సౌందర్య రాసులిద్దరూ కూడా తనను సేవిస్తున్నటువంటి శుభలగ్న శుభ సమయంలో వ్రతదినమైనటువంటి రథసప్తమి శుభదినం నాడు అదిగో స్వామివారు ఆ ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ చక్కగా కదులుతూ ఉన్నారు తిరుమాడ వీధులలో. నందగోపవంశభూషణం విదూషణం నందగోపభూపవంశభూషణం విదూషణం భూమిభూతి భూరి భాగ్య భాజనం భయాపహం ధేనుధర్మరక్షణావతీర్ణ పూర్ణ విగ్రహం నీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే. చాలా గొప్పదైనటువంటి భక్తిభావంతో మహర్షి నారదుడు శ్రేష్టమైనటువంటి తన మహతి వీణను సారించి చక్కగా ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని తాను స్వయంగా నర్తనం చేస్తూ ఆయన కీర్తిస్తారు. ఎవడైతే శ్రేష్టమైనటువంటి నందనందనుని యొక్క వంశానికి గొప్పదైనటువంటి అలంకారంగా ప్రకాశిస్తూ సమస్తమైనటువంటి తన యొక్క ప్రభావ విశేషం చేత ఈ భూమి యొక్క ప్రాణుల యొక్క సమస్తమైన ఐశ్వర్యాలనంతా కూడా ఎవరైతే అభివృద్ధి చేస్తున్నాడో, భయాలను అందరి యొక్క భయాలను దూరం చేస్తున్నాడో, స్వయంగా గోవులను ధర్మాన్ని భూమిని రక్షించడానికై ఎవడైతే సంపూర్ణ అవతార స్వరూపంగా చక్కగా చెప్పబడుతున్నాడో, అటువంటి నీలమేఘ శ్యామల కోమల కాంతివంతమైనటువంటి మూర్తితో ప్రకాశించి ఆ గోకులానంద బాలుడిని ఇదిగో మేము ఆశ్రయిస్తున్నాం, సేవిస్తున్నాం అంటూ భక్తులు ఆయన్ను గోవిందా 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 అంటూ పిలుస్తుండగా అదిగో మదగజం అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క నడకను తాను తన నడకలలో చక్కగా ప్రతిబింబింపచేస్తూ స్వామివారి యొక్క వాహనం ముందర, ఆ కల్పవృక్ష వాహనం ముందర కదులుతూ ఉన్నది. శ్రేష్టమైనటువంటి స్వామివారి వైభవాన్ని గ్యాలరీల నుంచి సమస్తమైన భక్తులు కూడా దర్శిస్తూ గోవింద నామస్మరణపూర్వకంగా ఆయన్ను ఆరాధనాభావంతో దర్శించి పిలుస్తూ ఉండగా చెక్కనైనటువంటి వైఖానస ఆగమ విధాన విశేషాన్ని అనుసరించి రథసప్తమి శుభదిన వైదిక ధర్మబద్ధమైనటువంటి విధానం సాగుతుండగా అదిగో అందమైన అయ్యవారు అడుగడుగున నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వెంకటేశాయ మంగళం అన్నట్లుగా మంగళాశాసనపూర్వకమైనటువంటి తన యొక్క ఆశీ విశేషంతో చక్కగా తాను ఆ ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ కల్పవృక్ష వాహనం కింద నుంచి సమస్తమైన భక్తుల కోరికలను తాను తీరుస్తూ వస్తూ ఉన్నాడు. ఎల్ల ఋతువులందు ఎలరారి పరువమై కోరివచ్చు వారి కోర్కులను ఈలేడు వేల్పుమాను పాలవెల్లి పుట్టే అని ఈ కల్పవృక్షం యొక్క పుట్టుకను గురించి శ్రీమద్భాగవతం చెబుతుంది.
దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని అమృతం కోసం చిలుకుతూ ఉండేటప్పుడు అన్ని ఋతువులలోనూ పచ్చగా నుండి కోరిన వారి కోరికలను తీర్చేటటువంటి కల్పవృక్షం పాల సముద్రం నుంచి పుట్టింది అని. అందుకనే కల్పవృక్షాన్ని లక్ష్మీ సహోదరి అని అంటారు. లక్ష్మి ఎలాగైతే పుట్టిందో అలాగే పాలవెల్లి కూడా పుట్టింది, ఈ కల్పవృక్షము పుట్టింది. కాబట్టి అంటారు కల్పవృక్షము కేవలం ఇంకొక విశేషం. కల్పవృక్షం మీద ఉన్నటువంటి ఆ అద్భుత స్వరూపుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కల్పవృక్షం కంటే కూడా ఎంత గొప్పవాడో చెబుతుంది భాగవతమే. కల్పవృక్షం ఐహిక సుఖాలను మాత్రమే ఇస్తుంది. దేవేంద్రుని యొక్క అద్భుతమైనటువంటి స్వర్గలోకంలో ఉండేటువంటి గొప్ప పదార్థాలు, దివ్య పదార్థాలలో కల్పవృక్షం కూడా ఒకటి. అటువంటి కల్పవృక్షం ఎవరు ఏది కోరితే ఆ కోరికలను మాత్రమే ఇస్తుంది. కానీ కల్పవృక్ష వాహనం మీద ఉన్నటువంటి ఈ భగవానుడు, ఆ చిత్స్వరూపుడు, ఆనందదాయకుడు, ఆనందాశ్రయుడు, అద్భుత రూపుడైనటువంటి వెంకట నాయకుడు ఎవరు ఏది కోరినా ఐహిక సుఖాలు, ఆముష్మిక సుఖాలు రెండిటినీ కూడా ఇస్తాడు. అందుకనే స్వామి ఆశ్రిత జన కల్పవృక్షం అని, భక్తజన మందారం అని, వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క అర్చావతారంగా ఇక్కడ చెప్పబడుతూ స్వయంగా తాను కృష్ణావతారంలో సత్యభామ యొక్క కోరికను తీర్చడం కోసం పారిజాత వృక్షాన్ని దివి నుంచి భూమికి తీసుకొనొచ్చి ప్రతిష్ఠించాడు స్వామి. అటువంటి భగవానుడు ఇప్పుడు ఈ కల్పవృక్షం వాహనంలో ఈ 28వ కలియుగంలో ఆశ్రిత భక్తజనుల కోరికలు తీర్చడం కోసం కల్పవృక్ష వాహనం మీద స్వయంగా విహరిస్తూ ఉన్నాడు స్వామి. అందుకనే అటు చూడండి, అద్భుతమైన ఆ కల్పవృక్షపు ఫలాలు ఊగుతూ ఉండగా స్వర్ణమయమైనటువంటి ఆ కల్పవృక్షాల యొక్క అందమైనటువంటి కల్పవృక్షపు నీడవన అటువైపు ఇటువైపు అమ్మలిద్దరూ కూడా ఆనందదాయకుడైనటువంటి స్వామిని సేవిస్తూ ఉండగా విశాలమైనటువంటి పచ్చని తులసి పుష్పాలతో, అలాగే పవిత్రవంతమైనటువంటి పసుపు పచ్చని పుష్పాలతో, అలాగే రజోగుణాన్ని సూచించేటువంటి ఎర్రని పుష్పాలతో, త్రిగుణాత్మకమైనటువంటి స్వరూపంతో కూడిన ఈ సమస్త ప్రకృతిని నేను శాసిస్తున్నానని చూపిస్తూ ఆయన ఆ అద్భుతమైనటువంటి గజపుష్పమాల విశేషాన్ని ధరించి కల్పవృక్షపు నీడలో ఎంతో అందంగా కదిలి వస్తున్నాడు. చక్కగా గజరాజులు సేవిస్తూ ఉండగా ముందు వైపు వెనకల ఎటువంటి ఇబ్బంది లేకుండా పటాటోపం అంటారు దాన్ని. ఎలాగైతే తాను కృష్ణుడుగా జన్మించినప్పుడు ఆ వాసుదేవుడిని, చిన్ని కుమారుణ్ణి తాను స్వయంగా ఆ వసుదేవుడు తన శిరస్సు మీద బుట్టలో పెట్టుకొని వస్తుంటే ఆ యమునా నది చీలి జాగా ఇచ్చిందట వెళ్ళడానికి నందగోకులానికి. కానీ వర్షపు చినుకులు పడుతోంది. ఆ వర్షపు చినుకులు పడుతున్న ఆ సమయంలో ఆయనకు కష్టం కలగకుండా వెనక నుంచి శేషుడు తన యొక్క అద్భుతమైన పడగలను విప్పి ఆయనకు గొడుగులాగా నిలబడ్డాడని భాగవతం చెబుతుంది. ఇప్పుడు కూడా ఈరోజు కాస్తంత చల్లగా ఉన్నటువంటి ఈ వాతావరణంలో దేవదేవునికి ఏ విధమైన కష్టం రాకుండా వెళ్ళగొడుగుల కింద నల్లని దేవుడు తెల్లని కన్నులతో అద్భుతమైనటువంటి తెల్లని మనస్సు కలిగిన భక్తులందరినీ అనుగ్రహిస్తుండగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెనకల స్ఫటాటోపం అంటారు. దాన్నే పటాటోపం అని కూడా అంటారు. అంటే గబక్క వర్షం లాంటిది వచ్చినా స్వామికి ఎటువంటి కష్టం రాకుండా వాళ్ళు ముందుకొచ్చి దాన్ని ఆ వర్షం రాకుండా అడ్డు పెడతారు. దాన్ని స్ఫటాటోపం అంటారు. పటాటోపం, స్ఫటము అంటే పడగా అని అర్థం, ఇక్కడ పటం అంటే గుడ్డ అని అర్థం. దర్శిద్దాం స్వామివారి వైభవాన్ని. గోవింద. కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు. కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు.
జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ఈ ప్రపన్నులకు ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ఈ ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ఈ పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి ఈ పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్య
ఓం నమో కల్పవృక్షవాహనారూఢాయ నమో నమః. అదిగో భక్తులు తన్మయత్వంతో శ్రేష్టమైనటువంటి తమ కళారూపాలను ప్రదర్శిస్తూ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ అంటూ చక్కగా స్వామివారిని మనసారా స్మరిస్తూ నోరారా కీర్తిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలలో అయ్యవారు అలవోకగా సమస్త భక్తులను ఆనంద తరంగ డోలికలలో చక్కగా తేలియాడిస్తూ స్వామి కదులుతూ వస్తూ ఉన్నారు కల్పవృక్ష వాహనం మీద. అందుకనే ఎవడైతే మందార మూలంలో మదనాభిరాముడుగా ప్రకాశించాడో అటువంటి ఆ గోవిందుడు ఇదిగో ఇక్కడ నారాయణుడుగా, అచ్యుతుడుగా, అనంతుడుగా, నరసింహుడుగా, కృష్ణుడుగా, నాగసేనుడుగా ఎవరైతే వరాహ వామన వాసుదేవుడుగా ఉన్నాడో అన్ని స్వరూపాలతో తనను ఆశ్రయించిన వారిని కాపాడుతున్నాడు. అటువంటి దేవదేవుడిని కీర్తిస్తూ అంటాడు కదా స్వామి అన్నమయ్య, మాధవా మాధవా భూధవా మదన జనకా సాధుర క్షణ చతుర శరణు శరణు మాధవా భూధవా మదన జనకా సాధుర క్షణ చతుర శరణు శరణు. సాక్షాత్తు అటు శ్రీ భూదేవులతో కలిసి వస్తున్నటువంటి స్వామి కామజనకుడిగా అద్భుతమైనటువంటి మన్మథుణ్ణి చక్కగా ప్రభవించినటువంటి దివ్యమూర్తిగా మదనుడుగా మన్మథుడిగా ప్రకాశించేటువంటి దివ్యమూర్తి సాధువులను సత్పురుషులను చక్కగా రక్షించడమే ధర్మంగా కలిగినటువంటి స్వామి మీకు శరణు అంటున్నారు. నారాయణాచ్యుత అనంత గోవింద శ్రీనారసింహ కృష్ణ నాగశయన వారాహ వామన వాసుదేవ మురారీ శౌరీ జయతు జయతు శరణు శరణు. పుండరీకేక్షణ భువన పూర్ణ గుణ అనండ జగమన నిత్య హరి ముకుంద పండరి రమణ రామ బల రామ పరమ పురుష చండ భార్గవ రామ శరణు శరణు. మాధవ భూధవ మదన జనకా. చాలా గొప్పదైనటువంటి భక్తిభావ విశేష అమృత రసాస్వాదనంలో తన మొలకనైనటువంటి స్వామి అన్నమయ్య కీర్తిస్తూ అంటారు, స్వామి అందమైన విశాలమైనటువంటి చక్కని తెల్లని కన్నులతో మెరిసేటువంటి నల్లని దేవరా, సమస్తమైనటువంటి ప్రపంచాన్ని నీ యొక్క శ్రేష్టమైనటువంటి గుణాలతో నింపినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ గరుడ వాహనారూఢ స్వామి, నిత్యము కూడా ప్రకాశవంతమైనటువంటి నీ చేతలతో సమస్తమైన దోషాలను అలవోకగా తీసి పడేసేటువంటి ముకుంద బలరామ పరమపురుష, పండరీ రమణుడుగా ప్రకాశించేటువంటి వెంకటరమణ అంటూ అదిగో అద్భుతమైనటువంటి తమ యొక్క కళాస్వరూపాలతో గోపికలుగా ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి రాజవీధిలో తిరువీధులలో చక్కగా విహరిస్తూ ఆ కళాకారులు ఆయనను శరణు 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 అంటూ చక్కగా కీర్తిస్తూ ఉన్నారు. కాబట్టి స్వయంగా మహర్షి నారదుడు ఆ దేవదేవుడిని నిరంతరం మహతి వీణా నాదంతో కీర్తిస్తూ అంటాడు, శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా
జిహ్వే పిభస్వామృతమేతదేవా గోవింద దామోదర మాధవేతి. కృష్ణ గోవింద ముకుంద మురారి అంటారు. కృష్ణ ఆనందస్వరూప అని, ఆనందమే తన యొక్క రూపంగా విశ్వాన్ని ఎవడైతే వ్యాపించి ఉన్నాడో వేదం అలాగే కీర్తిస్తోంది ఆ పరమాత్మను. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చక్కగా ఉపనిషత్తుల మాట. దివ్యమైనటువంటి ఆనందమే తన రూపంగా కలిగినవాడు. అందుకని ఆనంద శబ్దం లేకుండా ఆయన యొక్క స్థానం లేదు. ఆనంద నిలయుడు, ఆనందాశ్రితుడు, ఆనంద రూపుడు. అటువంటి దివ్యమూర్తి అదిగో కల్పవృక్ష ఆనంద ధామంగా, ఆనందధామంలో కల్పవృక్షంలో విహరిస్తూ అదిగో ఆశీర్వదిస్తున్నాడు. దర్శిద్దాం, ఆయన అనుగ్రహం పొందుదాం. గోవింద. మనసిజ సముద్ర మథనమిదే, మనసిజ సముద్ర మథనమిదే, మనసిజ సముద్ర మథనమిదే, మనసిజ సముద్ర మథనమిదే, మనసిజ సముద్ర మథనమిదే. కనుగొను మింతట కాంతుడ నీవు, మనసిజ సముద్ర మథనమిదే. కనుగొను మింతట కాంతుడ నీవు, మనసిజ సముద్ర మథనమిదే. కనుగొను మింతట కాంతుడ నీవు, మనసిజ సముద్ర మథనమిదే. సతి చింతామతి జలనిధి తరువగ, అతి గరళపు విరహము ఒడమి. సతి చింతామతి జలనిధి తరువగ, అతి గరళపు విరహము ఒడమి. తతినా పిమ్మట తమకపు కోర్కులు, లతల కల్పకపు లాకలు ఒడమి. తతినా పిమ్మట తమకపు కోర్కులు, లతల కల్పకపు లాకలు ఒడమి. మనసిజ సముద్ర మథనమిదే. కనుగొను మింతట కాంతుడ నీవు, మనసిజ సముద్ర మథనమిదే. పొలది కూరిముల పొంగులు పొంగగ, పులకల తారలు బొడమెనదే. పొలది కూరిముల పొంగులు పొంగగ, పులకల తారలు బొడమెనదే. ఫలమై సాత్విక భావపు చంద్రుడు, నిలువున పొడమగ నేరు పులలరే. ఫలమై సాత్విక భావపు చంద్రుడు, నిలువున పొడమగ నేరు పులలరే. మనసిజ సముద్ర మథనమిదే. కనుగొను మింతట కాంతుడ నీవు, మనసిజ సముద్ర మథనమిదే. సుదతి తానేని చొక్కపు కాగిట, అదనున నిందిరయై పొడమే. సుదతి తానేని చొక్కపు కాగిట, అదనున నిందిరయై పొడమే. కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ, కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ. అధరామృతమై అతివకు పొడమే. కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ, అధరామృతమై అతివకు పొడమే. మనసిజ సముద్ర మథనమిదే. కనుగొను మింతట కాంతుడ నీవు, మనసిజ సముద్ర మథనమిదే. మనసిజ సముద్ర మథనమిదే.
మనసిజ సముద్రమథనమిదే ఓం నమో వెంకటనాయకాయ నమో నమః. సత్యం జ్ఞానమనంతం సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసం మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారం క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం. అద్భుతమైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి వైభవం సమస్తాన్ని ఆక్రమించినటువంటి వాడై ఎవరినైతే మనం సగుణ సాకార సర్వరూపాలతో శంకుచక్రాది విశేషాలను కలిగినటువంటి ఒక సగుణ రూపంలో దర్శిస్తున్నామో అటువంటి ఆ పరమాత్మను సుఖమహర్షి లాంటి మహాత్ములు అద్భుతమైనటువంటి నారద మహర్షి మొదలైనటువంటి వారందరూ కూడా పరమాత్మగా దర్శిస్తున్నారు. పరమాత్మ అతీంద్రియుడుగా చెబుతుంది చక్కగా వేదశాస్త్రం. అలాగే అటువంటి చెప్పేటువంటి ఆ తత్వాన్ని అందుకోవడానికి ఇవన్నీ కూడా సగుణ రూపాలు సహాయకారులవుతాయి. ఎలాగైతే వివాహం జరిగేటప్పుడు అరుంధతి దర్శనం అనేటువంటి ఒక సంఘటన చిట్ట చివరగా వచ్చినప్పుడు ప్రతివారి అనుభవంలో ఉంటుంది. ఆ అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి ఆ ఆచార్యులు పురోహితుడు అదిగో చెట్టు, అదిగో గుట్ట, ఇదిగో పర్వతం, దానిపైన ఆకాశంలో చూడండి, అక్కడ నుంచి అదిగో ఈ నక్షత్రాల గుంపు, ఆ నక్షత్రాల మధ్యలో ఇలా వెళుతూ వెళుతూ చక్కగా అక్కడ ఆ వశిష్ఠ మహర్షిని చూపించి ఆ వశిష్ఠ మహర్షి పక్కన ఉన్నటువంటి మిణుక్కునే నక్షత్రం చంద్ర, ఆ నక్షత్రం అరుంధతి అని ఎలాగైతే అరుంధతి దర్శనం అంటారు అలా చూపిస్తారో ఈ ఉపాసనలు, భక్తి, ఇవన్నీ వైరాగ్యాలు, ఇటువంటి దీక్షలు, ఈ వ్రతాలు, పూజలు ఇవన్నీ దేనికి చేస్తున్నారు అంటే అయ్యా ఒకదాని తర్వాత ముందుకు వెళుతూ అసలైనటువంటి తత్వమైనటువంటి పరమాత్మను పట్టుకోవడానికి. ఆ పరమాత్మ ఎలాంటివాడు అన్నప్పుడు చక్కగా నారద మహర్షులు మొదలైనటువంటి వాళ్ళు చక్కగా చెబుతూ అంటారు, ఎవరినైతే మనం పిలుస్తున్నామో ఇక్కడ గోవింద అంటున్నామో ఎవడో కాదయ్యా, సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం. ఆకాశం ఎలాగైతే ఆకారం లేదు, ఆకారం లేకుండానే అన్ని ఆకారాలు కలిగినటువంటి సమస్తమైన పదార్థాలను, గోళాలు, నక్షత్రాలు, విశ్వమంతా కూడా తనలోనే దాచుకునుందో, ఏ ఆకారము లేనటువంటి పరమాత్మ అన్ని ఆకారాలతో విచిత్రమైనటువంటి విశేషాలతో కూడిన విశ్వాన్నంతా కూడా తనలోనే దాచుకొని ఉన్నాడు. అటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపం కంటికి కనబడేది కాదయ్యా. మరి ఎలా పట్టుకోవాలి ఆయన్ను? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటుంది చక్కగా వేదం, ఉపనిషత్తులు, వేదాంతం. ఎవడైతే సత్స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంతంగా సమస్త, అనంతం అంటే హద్దులు లేవని అర్థం. ఒక శరీరాన్ని కల్పిస్తే హద్దులు ఏర్పడతాయి, ఏదన్నా ఒక క్రియలు కల్పిస్తే దానికి హద్దులు వస్తాయి. అందుకనే ఆయన నామరూప క్రియలు అనేటువంటివే హద్దులు ప్రపంచంలో. అటువంటి నామరూప క్రియలు అనేటువంటి హద్దులు లేనటువంటి స్వరూపం పరమాత్మ. అందుకనే అటువంటి ఆ పరమాత్మను పట్టుకోవడానికి ఇక్కడ ఇటువంటివన్నీ కూడా చెబుతూ ఉన్నారు. ఈ భక్తి, ఉపాసనలు, అనేక రకములైనటువంటి విశేషాలు, వాటి ద్వారా దాన్ని పట్టుకోమని. అందుకనే ఇక్కడ నిత్యమనాకాశం పరమాకాశం, చాలా శ్రేష్టమైనటువంటి విశాలమైనటువంటి ఆకాశం లాంటి స్వరూపంతో శాశ్వతంగా ఎవడైతే ఉన్నాడో అటువంటి సత్యజ్ఞానానంద స్వరూపుడయ్యా ఆయన పరమాత్మ. అటువంటి వాడు ఏం చేశాడు? ఇదిగో ఇక్కడ ఈ విధంగా కనబడుతున్నాడయ్యా, అట్లాగూ ఉండగలడు, ఇట్లాగూ ఉండగలడు ఆయన.
అలాగే పెద్దలు చెప్పినట్లుగా గోష్ఠ ప్రాంగణ రింఖణలోలమనాయాసం, అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ నీలమేఘ శ్యామల కోమల మూర్తిగా, వసుదేవ కుమారుడుగా, అలాగే నందనందనుడుగా తాను చక్కగా ఆవిర్భవించి ద్వాపర యుగంలో అద్భుతమైనటువంటి గోవులు నివసించేటువంటి గోష్టం ఏదైతే వాటిలో ఉన్నటువంటి ఆ గోవుల కాలి గిట్టల నుంచి లేచిపడినటువంటి ధూళితో కూడిన శిరోజాలతో ఎవడైతే చిరునవ్వులు నవ్వుతూ ప్రకాశించాడో అటువంటి ఆ పరమాత్మగా, అటువంటి సగుణ రూపంగా ఆయన్ను దర్శిస్తున్నాం. ఏమిటిదంతా? మాయా కల్పితమం, మాయా కల్పిత నానాకారమనాకారం. ఈ సమస్తమైన విశ్వము ఆయన స్వరూపమే. విశ్వమంటే విష్ణువే. విష్ణువు అంటే ఎవరో కాదయ్యా, ఆ విష్ణువే బయటికి కనబడినప్పుడు విశ్వంగా కనబడుతున్నారు. ఎలా, ఎందుకు కనబడుతున్నాడు, ఏమిటి దానికి అంటే మాయా అనే తన శక్తి యొక్క ప్రభావంతో కనబడుతున్నాడని. అందుకనే మాయ చేత కల్పించబడిన అనేక ఆకారాలతో ఏ ఆకారము లేనటువంటి నిరాకారుడైనటువంటి పరమాత్మ భువనాకారం, ప్రపంచమనేటువంటి ఆకారంతో కనబడుతున్నాడు. అదే మహర్షి వేదవ్యాసుడు తన యొక్క విష్ణు సహస్రనామంలో మొట్టమొదటిగా ఆయనే చెప్పుకున్నాడు, విశ్వం విష్ణుర్వషట్కారః అని అనడంలో ఉద్దేశ్యం విష్ణు సహస్రనామం చెప్పేది. మరి మొదలుపెట్టింది దేనితో? విశ్వంతో. ఎందుకని? విశ్వానికి విష్ణువుకు తేడా లేదయ్యా, విష్ణువు అవ్యక్తంగా, వ్యక్తమైనప్పుడు విష్ణువు విశ్వంగా కనబడతాడని. అటువంటి వాడు క్ష్మామానాథం, ఇదిగో భూదేవి శ్రీదేవులతో కలిసి ఇప్పుడు ఇక్కడ పరమానంద స్వరూపుడుగా అదిగో కల్పవృక్ష వాహనం మీద ఆశీర్వదిస్తున్నాడు. పట్టిన వారల భాగ్యమిది, గుట్టు తెలిసితే గురుతులివి. పట్టిన వారల భాగ్యమిది, గుట్టు తెలిసితే గురుతులివి. పట్టిన వారల భాగ్యమిది. కామధేనువును కల్పవృక్షమును దామోదరని దర్శనము. కామధేనువును కల్పవృక్షమును దామోదరని దర్శనము. భూమిషత్వము భువనేశత్వము, భూమిషత్వము భువనేశత్వము. సామజ వరదని శరణ్యము. పట్టిన వారల భాగ్యమిది. పరుసవేదియును పరమైశ్వర్యము, హరి నిన్ను గొలిచే అనుభవము. పరుసవేదియును పరమైశ్వర్యము, హరి నిన్ను గొలిచే అనుభవము. నిరత భోగములు నిధి నిధానములు, నిరత భోగములు నిధి నిధానములు. గరిమ మెరయుమి కైంకర్యములు. పట్టిన వారల భాగ్యమిది. నిండు భోగములు నిత్య శోభనము, కొండలయ్యని గుణకథలు. నిండు భోగ
భాగ్యములు నిత్య శోభనము కొండలయ్యని గుణకథలు అండని శ్రీ వెంకటాధిప సర్వము అండని శ్రీ వెంకటాధిప సర్వము మెండుకున్నదిదే మీ కరుణ ఆ పట్టిన బారల భాగ్యమిది గుట్టు తెలిసితే గురుతులివి పట్టిన బారల భాగ్యమిది గుట్టు తెలిసితే గురుతులివి పట్టిన బారల పట్టిన బారల పట్టిన బారల భాగ్యమిది. ఓం నమో వెంకటేశాయ. ఆనంద హేళలలో అద్భుతంగా ముంచినటువంటి ఆనంద నిలయుడు అందమైనటువంటి ఆనంద కర్పూర నీరాజనాత్మకమైన విశేషంతో చక్కగా భక్తులను అనుగ్రహించి అదిగో కుంభహారతి అనబడేటువంటి శ్రేష్టమైనటువంటి హారతి విశేషంతో మంగళం 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 కృష్ణ కృష్ణ మంగళం 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 మంగళం. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల కృష్ణ కృష్ణ మంగళం. మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద కృష్ణ. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస